మా నాన్న చంపిన హంతకుడివి. ఏమిటి నువ్వు మాట్లాడేది? అసలు ఎవరు నువ్వు? నేనెవర్నా? 15 ఏళ్ల క్రితం నువ్వు చెప్పిన పాప పని చేయనందుకు ఒక దేవుళ్లాంటి డాక్టర్ని హత్య చేశావే, ఆ డాక్టర్ గారి కూతుర్ని. నీ చేతి మీద ముద్ర చూసిన దాన్ని, నీ చేత పడకుండా తప్పించుకున్న దాన్ని. మీ నాన్నని చంపడానికి మాకే అవసరం? నీకేమిటా? ఒక్కసారి గతంలోకి చూస్తే అర్థం అవుతుంది. మా నాన్నని చంపడానికి ముందు రోజు మా ఇంటికి వచ్చావు. నీ శత్రువు అయిన మనిషికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపాలని మా నాన్నని అడిగావు. డబ్బాస్ చూపించావు, మాటలతో బెదిరించావు. కానీ మా నాన్న నీకు లొంగలేదు. పైగా నీ దుర్మార్గం బయట పెడతానన్నాడు. అందుకనే ఆ రాత్రి వచ్చి మా నాన్నని హత్య చేశావు. మళ్ళీ ఈ ఊరొచ్చింది ఎందుకో తెలుసా? ఏదో ఒక రోజు హంతకుడు ఎవరో తెలుసుకుందామని. తెలుసుకున్నందుకు చాలా సంతోషం. నీకు నా అభినందన. కానీ తెలుసుకుని ఏం చేస్తావు? ఈ క్షణంలోనే బయటికెళ్ళి నువ్వు ఎంతో మంది ప్రాణాలు తీసిన హంతకుడు అని అందరితోనూ చెప్పి నీ ఆట కట్టించగలను. నేను హంతకుడన్న విషయం ఈ క్షణం వరకు ఎవరికీ తెలియదు. అది తెలిసిన నీ ప్రాణం తీసి శాశ్వతంగా నీ నోరు ముగిస్తే రహస్యం రహస్యంగానే ఉండిపోతుంది. నేను పెద్ద మనిషిగానే మిగిలిపోతా. రాజు, వీడెవడో తెలుసా? నీ తండ్రిని నా తండ్రిని ఆనాడు దారుణంగా చంపిన హంతకుడు. నువ్వు చెప్పేది నిజమేనా? అవును రాజు, ఈ నిజం నాకు తెలిసిందని నన్ను ఇప్పుడు హత్య చేయాలని ప్రయత్నిస్తున్నాడు. రాజు, ఈ దుర్మార్గుడు తప్పించుకోకూడదు. వీణంతా చేయాలి. ఇంతకాలం నీ కోసం ఎదురు చూస్తున్నాను రా. నీ ప్రాణాలు తీసి ఈ గ్రామానికే విముక్తి కలిగిస్తాను. అవును, ఆచార్య జమీందార్. కానీ ఇదివరకులా నీ మాటలు విని నువ్వు చెప్పిన పాపాలు చేసే దౌర్భాగ్యుడైన ఆచార్య మాత్రం కాదు. నేను మారిపోయి మనిషినయ్యా. కనుకే నేను బతకనివ్వకూడదని నిర్ణయించుకున్నాను. ఆచార్య మంచిగా మాట్లాడుతున్నావా? మేమేం తరలిస్తున్నావు అర్థమవుతుందా? నువ్వు ఏమని సెలవిచ్చినా వినే రోజులు పోయాయి జమీందార్. గతంలో రాజన్న నా చేయి కాకుండా నా మెండరికే చుట్టే నీ పాపాల్లో పాలు పంచుకునే కర్మ నాకు పట్టేది కాదు. బహుశా ఆ రోజు నన్ను చంపకుండా వదిలేసింది ఈ రోజు నిన్ను చంపాలకే. ఆచార్య గారు, ఏమిటి ఘోరం? ఘోరం కాదమ్మా, నేను చేసే తప్పులకి శిక్ష. పావు నీడలో బతికే మనిషికి, పాపాత్ముడి నీడలో బతికే మనిషికి ఏదో ఒక రోజున కాటు తప్పదు. ఆ జమీందారు నన్ను పొడిచాడు. చూడు బాబు, ఆ దుర్మార్గుడు తప్పించుకుపోవడానికి వీల్లేదు. ఆ జమీందారు వాడు పాత బంగళకే వెళ్ళాడు. వెంటనే వెళ్ళి వాడు ఆట కట్టించు. రాజు, నువ్వు వెళ్ళి వాడి సంగతి చూడు. ఆచార్య గారికి ఏ ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.